video on Salesforce. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లుకప్ ఫిల్టర్స్. సో లుకప్ ఫిల్టర్స్ అంటే ఏంటి అంటే అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో బేసికలీ లుకప్ ఫిల్టర్స్ అనేది మనం ఎందుకు వాడతామంటే బేసికలీ టు రెస్ట్రిక్ట్ ద అంటే బేసికలీ డేటా ఇంటెగ్రిటీ ఆర్ డేటా వాలిడేషన్, అంటే టు కీప్ ప్రాపర్ వ్యాలిడ్ డేటా కోసం మనం లుకప్ ఫిల్టర్స్ యూజ్ చేస్తాం. సో బేసికలీ ఏంటంటే టు రెస్ట్రిక్ట్ ద వ్యాలిడ్ వాల్యూస్ అండ్ లుకప్ డైలాగ్ రిజల్ట్స్ ఫర్ లుకప్, మాస్టర్ డీటెయిల్ అండ్ హైరార్కికల్ రిలేషన్షిప్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్న దగ్గర మనం లుకప్ డైలాగ్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చే సెర్చ్ రిజల్ట్స్‌లో మనం ఫిల్టర్స్ అప్లై చేసుకోవడమే మనం లుకప్ ఫిల్టర్స్ అని అంటాం. సో ద పర్పస్ ఆఫ్ దిస్ లుకప్ ఫిల్టర్స్ ఈస్ టు ఇంప్రూవ్ యూజర్ ప్రొడక్టివిటీ అండ్ డేటా క్వాలిటీ. సో ఒకటి డేటా క్వాలిటీ. మనకి అంటే కొన్ని క్రైటీరియాని బట్టి ఆబ్జెక్ట్స్ మధ్యలో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నప్పుడు రికార్డ్స్ మధ్యలో రిలేషన్స్, అంటే ఈ టైప్ ఆఫ్ రికార్డ్స్‌కి రిలేట్ అయ్యి ఉండాలన్నప్పుడు అట్లా మనకి డేటా క్వాలిటీ వస్తుంది. యూజర్ ప్రొడక్టివిటీ అని ఎందుకుందంటే ఇప్పుడు లెట్స్ సే నేను స్క్రీన్ పైనకెళ్ళి సరే ఈ పాయింట్ యాక్చువల్లీ డెమోలో నేను చెప్తా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సేల్స్‌ఫోర్స్ క్లాసిక్‌లో మనం వి కెన్ మేక్ ద ఫిల్టర్స్ రిక్వైర్డ్ ఆర్ ఆప్షనల్. లైట్నింగ్‌లో ఏంటంటే మనం ఫిల్టర్స్‌ని ఆప్షనల్ అని కాన్ఫిగర్ చేసినా ఇట్ విల్ ఆల్వేస్ అప్లై. సో ఇట్ విల్ ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట. అక్కడ మనం లైట్నింగ్‌లో ఫిల్టర్స్‌ని ఆప్షనల్ చేయలేము. సో దీనిపైన మనం ఒక డెమో చూద్దాము. సో మన సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌కి లాగిన్ అవుదాం. సో లాగిన్ అయిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆహ్, సో లెట్ మీ సీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్‌కి వెళ్తాం. మన స్టూడెంట్ అండ్ సో బేసికల్లీ మనకి స్టూడెంట్ కోర్సెస్ అండ్ ఈ రెండింటికి మనకి జంక్షన్ ఆబ్జెక్ట్ ఉంది స్టూడెంట్ కోర్స్ అని. సో ఇక్కడ స్టూడెంట్ కోర్స్ ఉంది. సో లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ నేను ఒక కొత్త స్టూడెంట్ కోర్స్ రికార్డ్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను లుకప్ డైలాగ్ నాకు ఓపెన్ అవ్వాలి. సో లెట్స్ సే టెస్ట్ ఆర్ సంథింగ్ ఇచ్చి క్లిక్ చేస్తే నాకు లుకప్ డైలాగ్ ఓపెన్ అవుతది. ఓపెన్ అయినప్పుడు నాకు ఆహ్, అన్ని స్టూడెంట్ రికార్డ్స్ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే. ఆర్ అట్‌లీస్ట్ వాటెవర్ ఈస్ మ్యాచింగ్ ద స్ట్రింగ్ అది ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో, బట్ మనం ఇక్కడ ఏంటంటే మనకిక్కడ అన్ని ఆహ్, ఆహ్, రికార్డ్స్ కనిపియొద్దు. మనకి వి వాంట్ టు అప్లై సమ్ ఫిల్టర్స్. సో, అట్లాంటప్పుడు మనం లుకప్ ఆహ్, ఆహ్, డ లుకప్ ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తాం. సో, జస్ట్ ఒక క్విక్‌గా మనం మన స్టూడెంట్ కోర్స్ అనే ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ మనకి బేసికలీ లుకప్ టు స్టూడెంట్ ఉంది. సో, బేసిక్‌గా మనం ఈ లుకప్ ఫిల్టర్స్ అనేది లుకప్ ఫీల్డ్స్, మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్స్ అండ్ హైరార్కికల్ ఫీల్డ్స్‌కి వాడుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి స్టూడెంట్ కోర్స్ పైన స్టూడెంట్ అనేది మాస్టర్ డీటెయిల్స్ టు స్టూడెంట్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ నేను స్టూడెంట్ అని క్లిక్ చేస్తే మనకి ప్రెజెంట్‌లీ లుకప్ ఫిల్టర్స్ చూస్తే ఇక్కడ ఈ సెక్షన్‌లో నో లుకప్ ఫిల్టర్స్ డిఫైన్డ్ అని ఉంది. సో, మనం లుకప్ ఫిల్టర్స్ డిఫైన్ చేయాలి అనంటే ఈ ఫీల్డ్ పైన ఎడిట్ చేసి సో లెట్స్ సే ఇక్కడ నేను ఓకే. ఫస్ట్ షో ఫిల్టర్ సెట్టింగ్స్ అని కొట్టాలి. ప్రస్తుతానికి ఏం ఫిల్టర్స్ లేవిక్కడ. సో నేను ఒక ఫిల్టర్ సెట్ చేద్దామని అనుకుంటున్నా. ఆ ఫిల్టర్ ఏంటంటే నాకు స్టూడెంట్ కోర్సెస్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు నాకు ఓన్లీ అది లెట్ మీ గో డూప్లికేట్ దిస్ టాబ్. సో నాకు స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు నాకది ఓన్లీ ఆహ్, ఓకే. ఆల్ స్టూడెంట్స్ పిన్ ద లిస్ట్ వ్యూ. ఓకే. సో, నాకిక్కడ స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు నాకు ఓన్లీ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఉన్న రికార్డ్స్ మాత్రమే కనిపియాలి. నాకు వేరే రికార్డ్స్ కనిపియొద్దు. సో, లుకప్ అంటే స్టూడెంట్ లుకప్ దగ్గర. సో, అట్లాంటప్పుడు ఈ స్టూడెంట్ లుకప్ దగ్గర. సో, అట్లాంటప్పుడు ప్రెజెంట్‌లీ ఏంటంటే ఇప్పుడు నేను సమ్ టెస్ట్ ఆర్ సంథింగ్ ఆహ్, ఏ అనిచ్చి అట్‌లీస్ట్ 2 లెటర్స్ ఇవ్వాలి. మనకి లుకప్ ఫిల్టర్ ఓపెన్ అవ్వాలంటే. సో, ఏబీ ఆర్ సంథింగ్ లైక్ టెస్ట్ సంథింగ్ సెర్చ్. సో, ఇట్లొస్తుంది. సో, ఓకే. మనకి ఉన్న అన్ని రికార్డ్స్ కనిపిస్తుంది. సో, ఇంజినీరింగ్ స్టూడెంటే కనిపిస్తుందనేది ఇక్కడ లేదు. సో, అట్లా రావాలంటే మనం ఏం చేయాలి అనంటే లుకప్ ఫిల్టర్స్‌కొచ్చి ఇక్కడ మనం క్రైటీరియా సెట్ చేసుకోవాలి. సో, మన క్రైటీరియా ఏంటంటే మనం స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్‌ని తెస్తున్నాం కాబట్టి సో, మనకి స్టూడెంట్
సంబంధించిన రికార్డ్ టైప్ అనేది ఈక్వల్ టు ఒక వాల్యూ అయి ఉండాలి. ఆ వాల్యూ ఏంటంటే ఇంజినీరింగ్ స్టూడెంట్. సో అది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ కొట్టేసి, సో ఇక్కడ మనం ఇక్కడ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక ఫిల్టర్ టైప్ అది రిక్వైర్డా ఆప్షనల్. సో ఫర్ నౌ రిక్వైర్డ్ అని పెడదాం. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫిల్టర్ మెసేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే స్టూడెంట్‌ని ఏదో సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ రావాలి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఓన్లీ లింక్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అని నేను మెసేజ్ పెట్టుకుంటున్నా, కస్టమ్ మెసేజ్. తర్వాత లుకప్ విండో టెక్స్ట్ ఓకే అండ్ ఎనేబుల్ ద ఫిల్టర్ అండ్ సేవ్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ మన స్టూడెంట్ కోర్స్ రికార్డ్కి వెళ్ళి ఇక్కడ పేజ్ ఒకసారి రీలోడ్ చేద్దాం. ఓకే, మళ్ళీ స్టూడెంట్ కోర్స్కి వచ్చి ఒక కొత్త స్టూడెంట్ కోర్స్ రికార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా న్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ రిమూవ్ చేసేద్దాం. చేసేసి టెస్ట్ అని ఇచ్చి షో మోర్ రిజల్ట్స్ అని కొడితే మనకు ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్ రికార్డ్సే కనిపిస్తున్నాయి, మనకు వేరే రికార్డ్స్ కనిపించట్లేదు. సో ఇది ఎందుకు అని అంటే మనం లుకప్ ఫిల్టర్ అప్లై చేసినాం ఈ స్టూడెంట్ లుకప్ పైన. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫీల్డ్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇందాక నో లుకప్ ఫిల్టర్స్ డిఫైన్డ్ అని ఉంది, బట్ ఇప్పుడు అది చెప్తుంది. సో స్టూడెంట్ రికార్డ్ టైప్ ఈక్వల్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనే ఉండాలి. ఒకవేళ అది లేకపోతే యూజర్ ఎంటర్డ్ వాల్యూ ఓకే సారీ ఇక్కడ మస్ట్ మ్యాచ్ ఫిల్టర్ క్రైటీరియా. ఓకే, ఎర్రర్ మెసేజ్ ఏంటంటే యూ క్యాన్ ఓన్లీ లింక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి సో లేదంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ వేరే రికార్డ్ తీసుకుంటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ ఉంది. ఓకే, దీనిపైన ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టూడెంట్ రికార్డే ఉంది, బట్ నేను వేరేది ఇంకేదైనా స్టూడెంట్ పికప్ చేద్దాం. సో లెట్స్ సే స్టీవ్ జాబ్స్ రికార్డ్. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్ కోర్స్ ఉంది. సో దీన్ని నేను ఎడిట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నాకు ఎడిట్ ఆప్షన్ రావట్లేదు యాక్చువల్లీ. ఓకే, లెట్ మీ చెక్ దిస్ వన్. ఓకే, మళ్ళీ స్టూడెంట్స్కి వచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ రికార్డ్ ఉన్న దానికి వచ్చి నేను కోర్సెస్ ఇది ఓపెన్ చేస్తే ఎడిట్ చేస్తే ఇక్కడ కూడా నాకు ఎడిట్ ఆప్షన్ రావట్లేదు. దట్ కుడ్ బి బికాస్ ఈ స్టూడెంట్ కోర్స్ అనే ఆబ్జెక్ట్ లెవెల్లో నాకు ఎడిట్ యాక్సెస్ లేదు ప్రాబబ్లీ. క్రియేట్ యాక్సెస్ ఉంది కానీ ఎడిట్ యాక్సెస్ లేకపోవచ్చు. సో క్విక్లీ అది క్రియేట్ చేద్దాం. సో ఓకే, సో ఒక న్యూ డూప్లికేట్ న్యూ ట్యాబ్. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అని కొడితే మనకి అడ్వాన్స్డ్ యూజర్ డీటెయిల్స్, ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పైన నేను స్టూడెంట్ కోర్స్కి ఎడిట్ యాక్సెస్ ఇద్దామని ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్లో ఓకే సెర్చ్ ఫర్ స్టూడెంట్ కోర్సెస్ ఇది. ఓకే, ఇక్కడ నాకు చూస్తే యాక్చువల్లీ నాకు ఫుల్ యాక్సెస్ ఉంది అండ్ ఆల్సో ఇది మాస్టర్ డీటెయిల్ కాబట్టి ఇది యాక్సెస్ అయితే ఉంది నాకు. ఒకసారి స్టూడెంట్ చెక్ చేస్తా యాక్సెస్. ఆర్ మేబీ నాకు కోర్స్ రికార్డ్ పైన యాక్సెస్ లేకపోతే కూడా అదే అట్లా అవుతుంది, ఎందుకంటే జంక్షన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ విత్ 2 మాస్టర్ డీటెయిల్. సో మనకి స్టూడెంట్ యాక్సెస్ ఉన్నా కానీ ఓకే మేబీ కోర్సెస్కి యాక్సెస్ లేదనుకుంటా. సో చెక్ చేద్దాం. కోర్సెస్ ఓకే ఇక్కడ కూడా యాక్సెస్ ఉంది, బట్ స్టిల్ నాకు ఇది యాక్సెస్ రావట్లేదు. ఓకే, లెట్ మీ చెక్ హియర్. స్టూడెంట్ కోర్స్ పేజ్ లేఅవుట్స్, స్టూడెంట్ కోర్స్ లేఅవుట్. ఓకే, ఇక్కడ బోత్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ అని ఉంది, బట్ రీడ్ ఓన్లీ అని ఏం లేదు యాక్చువల్లీ. సో ఓకే ఎనీవే, సో ఇది ఇష్యూ ఏంటని అర్థం కావట్లేదు, బట్ ఎనీవే. సో
ఒక పని చేయొచ్చు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ స్టూడెంట్ ఉన్న రికార్డ్ టైప్ ఉన్న స్టూడెంట్‌కొచ్చి ఇప్పుడు ఇక్కడ నేను కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. అది ఆటోమేటిక్‌గా మన ప్రెజెంట్ స్టూడెంట్‌ని ఆటోమేటిక్‌గా పాపులేట్ చేస్తది. సో, కోర్స్‌లో సంథింగ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సేవ్ చేద్దాం. సో, ఇక్కడ ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో, యూ క్యాన్ ఓన్లీ లింక్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అని వచ్చింది. ఈ ఎర్రర్ మెసేజ్ మనకి లుకప్ ఫిల్టర్ ద్వారా వచ్చింది. సో, దీంతో మనం డేటా వాలిడేషన్ అనేది చేయొచ్చు. మన డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయొచ్చు. అంటే మనకి స్టూడెంట్ కోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ ఇంజినీరింగ్ స్టూడెంట్ రికార్డ్స్ మాత్రమే లింక్ చేయగలగాలి అనే కండిషన్ మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. సో, అది అండ్ ఆల్సో మనం ఈ ఫిల్టర్ టైప్ రిక్వైర్డ్ అని ఇచ్చినాం. సో, ఇదొకటి. సో, ఇట్లా మనం డేటా ఇంటిగ్రిటీ అండ్ యూజర్ ప్రొడక్టివిటీ అంటే ఇందాక చూసినట్టు మనం ఇక్కడ ఫిల్టర్‌లో మనం న్యూ రికార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి సెర్చ్ చేస్తే మనకు అది ఓన్లీ డైరెక్ట్ ఇంజినీరింగ్ స్టూడెంట్ రికార్డ్స్‌నే చూపిస్తుంది. సో, బేసికల్లీ మనం ఆహ్, బేసికల్లీ మనం ఇక్కడ ఏంటంటే యూజర్ ప్రొడక్టివిటీ అంటే యూజర్ మళ్ళీ ఇప్పుడు వేరే రికార్డ్స్ కూడా వచ్చి అప్పుడు అందులో నుంచి ఫిల్టర్ చేయడం అదంతా లేకుండా యూజర్‌కి ఈజ్ ఆఫ్ యాక్సెస్ లాగా ఇది సెటప్ చేస్తున్నాం. సో, ఇదొకటి పాయింట్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంప్రూవ్ యూజర్ ప్రొడక్టివిటీ అండ్ డేటా క్వాలిటీ. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్‌ని మనం రిక్వైర్డ్ అండ్ ఆప్షనల్ అనేది ఆప్షన్ ఉంది. సో, ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి దీన్ని ఆహ్, దీన్ని ఆప్షనల్ చేస్తున్నా. సో, ఆప్షనల్ చేసి సేవ్ చేస్తా. సో, ఇక్కడ ఒకటేంటంటే లైట్నింగ్‌లో మనకి ఈవెన్ దో మనకిక్కడ దాన్ని మనం ఆప్షనల్ అని చేసినా గానీ, మనకి లుకప్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ లైట్నింగ్‌లో. బట్ అదే క్లాసిక్ బిహేవియర్‌లో అది డిఫరెంట్ ఉంటది. సో, ఒకసారి క్లాసిక్ చెక్ చేద్దాం. సో, డూప్లికేట్. సో, క్లాసిక్ కోసం ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఐకాన్ పైన స్విచ్ టు సేల్స్‌ఫోర్స్ క్లాసిక్. సో, ఇప్పుడు క్లాసిక్‌లో నేను స్టూడెంట్స్‌కొస్తున్నా. ఇక్కడ మన యాప్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. మేబీ ఆ కాలేజ్ అనే యాప్ క్లాసిక్ ఎనేబుల్ చేయలేదు ప్రాబబ్లీ. దట్స్ ఫైన్. సో, ఇప్పుడు నేను ఎనీ స్టూడెంట్ యాక్చువల్‌గా. సో, తీసుకొని స్టూడెంట్ కోర్సెస్‌కెళ్తున్నా. ఎళ్లి ఇక్కడ న్యూ స్టూడెంట్ కోర్స్. ఇప్పుడు ఇక్కడ నాకు లుకప్ ఉంది. ఈ లుకప్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. సో, రిజల్ట్స్ అదేం చేస్తుందంటే ఆహ్, ఓకే. లెట్ మీ డూ వన్ థింగ్. టెస్ట్ గో. ఓకే. టెస్ట్ వస్తుంది. ఆహ్, స్టార్ యాస్ ఎ వైల్డ్ కార్డ్. ఓకే. సో, మనకిప్పుడు ఇక్కడ ఓన్లీ ఇంజినీరింగ్ స్టూడెంట్ రికార్డ్సే అది చూపిస్తుంది. బట్ మనం ఫిల్టర్‌ని ఆప్షనల్ చేయాలి అనంటే షో ఆల్ రిజల్ట్స్ అని కొడితే మనకి ఉన్న మొత్తం అన్ని రికార్డ్స్ మనకిక్కడ వచ్చేస్తాయి. సో, అప్పుడు మనం వేరే టైప్ ఆఫ్ ఆహ్, ఇంజినీరింగ్ స్టూడెంట్ అనే కాకుండా వేరేది కూడా సెలెక్ట్ చేసి సేవ్ చేయొచ్చు. సో, అగైన్ ఇక్కడ కూడా లుకప్ సమ్ కోర్స్ సెలెక్ట్ చేసి సేవ్ చేయొచ్చు. సో, ఇట్లా వర్కౌట్ అయితది. సో సో, యాహ్! అట్లా మనకి ఇక్కడ క్లాసిక్ బిహేవియర్‌లో మనకి చూస్తే ఆ ఫిల్టర్ కనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం దాన్ని ఆప్షనల్ కూడా చేసే ఆప్షన్ మనకుండే. సో, ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్ ఆర్ నారోడ్ డౌన్ బై క్రైటీరియా సెట్ బై అడ్మినిస్ట్రేటర్ అని అది ఫిల్టర్ అప్లై చేసింది. బట్ ఇట్ ఈస్ ఆప్షనల్ కాబట్టి తీసేస్తే ఆల్ రిజల్ట్స్ ఆర్ షోన్. మళ్ళీ రీఅప్లై క్రైటీరియా, మళ్ళీ షో ఆల్ రిజల్ట్స్ మనం టాగుల్ చేయొచ్చు బిట్వీన్ బోత్ బిహేవియర్స్. సో, క్లియర్ సెర్చ్ రిజల్ట్స్ అంటే అది ఆల్ రిజల్ట్స్ ఆర్ షోన్ అని చూపిస్తుంది. సో, ఇట్లా మనం లుకప్ ఫిల్టర్స్‌ని సేల్స్‌ఫోర్స్ క్లాసిక్‌లో రిక్వైర్డ్ ఆర్ ఆప్షనల్ చేయొచ్చు. అండ్ లైట్నింగ్‌లో దే ఆర్ ఆల్వేస్ రిక్వైర్డ్. సో, నో మ్యాటర్ వాట్ అది ఆల్వేస్ రిక్వైర్డ్. సో, ఇంకో ఓకే. సో, ఇట్స్ ఫైన్. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తున్నా. న్యూ స్టూడెంట్ కోర్స్. ఇక్కడ జనరల్లీ ఇక్కడ ఏంటంటే 2 క్యారెక్టర్స్ ఇస్తే గాని సెర్చ్ చేయదు. సో, ఓకే. ఓకే. దట్స్ ఫైన్. సో, యాహ్! సో, ఇ ఇ ఇట్లా మనం క్లాసిక్‌లో రిక్వైర్డ్ ఆర్ ఆప్షనల్ అండ్ లైటింగ్‌లో ఇట్స్ ఆల్వేస్ రిక్వైర్డ్. ఈవెన్ దో మనం దాన్ని ఆప్షనల్ అని కాన్ఫిగర్ చేసినా గానీ లైటింగ్‌లో ఇట్స్ అగైన్ ఆల్వేస్ రిక్వైర్డ్.
సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక చూసింది షో రికార్డ్స్ దట్ ఆర్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ రికార్డ్ టైప్. సో మనం స్టూడెంట్ రికార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఓన్లీ ఒక పర్టిక్యులర్ రికార్డ్ టైప్ రికార్డ్స్ మాత్రమే కావాలన్నప్పుడు మనం ఇట్లా క్రైటీరియా సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా కాకుండా మనకి లెట్స్ సే మనం స్టూడెంట్ రికార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరుంటే ఆ స్టూడెంట్స్ మాత్రమే కనిపించాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ఈ కండిషన్ చేంజ్ చేసేస్తా. సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిమూవ్ చేసేసి, సో స్టూడెంట్ ఓనర్ ఐడి ఓకే, అది ఈక్వల్ టు కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఉండాలి. సో దానికి మళ్ళీ ఇక్కడ మనం వాల్యూలో ఫీల్డ్ అని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లుకప్ క్లిక్ చేసి కరెంట్ యూజర్కి సంబంధించిన యూజర్ ఐడి, సో ఇన్సర్ట్ ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఆప్షనల్ రిక్వైర్డ్ అని ఉంటే యూ క్యాన్ ఓన్లీ అసోసియేట్ విత్ స్టూడెంట్ రికార్డ్స్ దట్ యూ ఓన్ ఓకే. ఇట్లా ఇచ్చి మనం సేవ్ చేయొచ్చు ఓకే. సో ఇప్పుడు బేసికల్ మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ రికార్డ్స్కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రజెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ మార్క్ స్టీవెన్స్, బట్ ఇక్కడ నాకు రాధాకృష్ణ ఓన్ చేసుకున్న ఒక స్టూడెంట్ రికార్డ్ ఉంది. సో ఆ రికార్డ్ని లెట్స్ సే ఆ రికార్డ్ పైన నేను ఒక స్టూడెంట్ కోర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ కోర్స్ ఏదైనా సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఈలాన్ మస్క్ అనేది ప్రజెంట్ యూజర్ ఓన్ చేసింది కాదు. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్, ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చేసింది. సో యూ కెన్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ స్టూడెంట్స్ దట్ యూ ఓన్. సో ఇట్లా మనం ఇది ఇంకొక వే ఆఫ్, అంటే ఇట్లా కూడా మనం లుకప్ ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ కరెంట్ యూజర్ ఓన్ చేసుకున్న రికార్డ్స్ మాత్రమే చూపించడానికి, ఆర్ రికార్డ్స్ ఆఫ్ ఎ పర్టికులర్ రికార్డ్ టైప్, ఆర్ రికార్డ్స్ మ్యాచింగ్ సమ్ క్రైటీరియా, లైక్ లెట్స్ సే అకౌంట్స్ అయితే అకౌంట్ రెవెన్యూ గ్రేటర్ దాన్ సమ్ నెంబర్, ఆర్ అకౌంట్ రికార్డ్ టైప్స్ అండ్ సో అని ఉండడము. సో ఇట్లా మనం యూజింగ్ లుకప్ ఫిల్టర్స్ మనము ఈ రికార్డ్స్ని లింక్ చేసేటప్పుడు మనం ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు, డేటా వ్యాలిడేషన్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ లుకప్ ఫిల్టర్స్. సో ఈవెన్ ఇక్కడ మనకు ఒక పాయింట్ కూడా ఉంది లుకప్ ఫిల్టర్స్ డాక్యుమెంటేషన్లో ఏంటంటే, ఇన్ క్లాసిక్ అడ్మినిస్ట్రేటర్ కెన్ మేక్ దెమ్ రిక్వైర్డ్ ఆర్ ఆప్షనల్, బట్ ఇన్ లైట్నింగ్ దే ఆర్ ఆల్వేస్ రిక్వైర్డ్ ఈవెన్ ఇఫ్ admin specify them as optional in setup. So idokati. So that's it for this video. Yeah, please like this video if you like the content, and subscribe to the channel if you want more content of this type. See you in another video. Thanks for watching.